జీవితంలో ఎన్నోసార్లు మనం సమస్యల సుడిగుండంలో చిక్కుపడిపోతాం. అప్పుడు మనకి ఏం చేయాలో ఎలా చేయాలో ఏమాత్రం అర్థం కాదు. ఎవరిని కలవాలో ఎవరి సహాయం పొందాలో ఏమాత్రం పాలిపోతాం. కానీ చాలాసార్లు ఆ సమస్యలు మనతో ప్రారంభం కావు, ఎదుటివారు ఎవరో ఆరంభం చేస్తారా. మరికొన్నిసార్లైతే కాలమే పరీక్ష పెట్టి మనల్ని ఆ సమస్యల్లో ముంచేస్తుంది. సమస్య ఎలా వచ్చినప్పటికీ దాన్ని పరిష్కరించుకోవాల్సింది మాత్రం మీరే కదా. చాలా మంది అంటారు, మా గతం అంతా నాకు చేతులు కాల్చింది, ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏం లాభం అని. అదే వారు చేసే పెద్ద తప్పు. చూడండి, గడిచిపోయిందంతా భూతకాలం. ఆ భూతకాలం ఏదైతే ఉందో అది సత్యం, అది ఎప్పటికీ మారదు. మరో సత్యం ఏమిటంటే, ముందుకు తీసుకువెళ్లే లక్ష్యం అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు దాన్ని బాగు చేసుకోవచ్చు, లేక పాడు చేసుకోవచ్చు. మరి మీరు దాన్ని ముందే మార్చుకోవచ్చు కదా. నిజానికి మనిషి ఏమిటనేది భూతకాలం నిర్ణయించదు, మన వర్తమాన కాలమే నిర్ణయిస్తుంది. ఈ వర్తమానమే ముందుకు వెళ్లే కొద్దీ భూతకాలం అయిపోతుంది. దాన్ని మీరు సరిదిద్దుకోవచ్చు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. నిరంతరం ప్రయత్నం చేయండి. సానుకూల దృక్పథంతో ఉంటూ మీ తెలివిని ఉపయోగించండి. సాహసంతో ముందడుగు వేయండి. అప్పుడు రాబోయే భవిష్యత్తు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా మారుస్తుంది. ఆ విధంగా మీ అనంతర ప్రయాణం సాఫీగా సాగిపోతుంది, ఎంతో సుఖవంతంగా మార్చేస్తుంది. ఇప్పుడు మీ ఉన్నతమైన మనసుతో ప్రేమగా నాతో గొంతు కలపండి. రాధాకృష్ణ.